brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో కీలక మలుపు ఇది. ఏసీబీకి చిక్కారు ఇరిగేషన్ ఇంజనీర్లపై ప్రస్తుతం ఈడీ ఫోకస్ చేస్తోంది. అవినీతి సొమ్ముని సొంత కంపెనీలకు మళ్లించారు ఈ ఇంజనీర్లు. మురళీధర్రావు కొడుకు అభిషేక్ రావు కంపెనీలో అనేక పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ పెట్టుబడులపై విచారణ చేయబోతోంది ఈడీ. మనీ లాండరింగ్ పై కూడా ఈడీ దృష్టి పెట్టింది. విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజ్లు నిర్వహించడంపై కూడా నజర్ వేశారు. కొడుకు పెళ్లి థాయిలాండ్ లో చేశారు ఈఈ నూనె శ్రీధర్. ఆ అవినీతి కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరబోతోంది ఈడీ. మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. విజయ్, ఏంటి వీళ్ళ అవినీతి లెక్కలు తవ్వుతున్న కొద్దీ బయటికి భారీ ఎత్తున వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారులు ఏం తెలిపారు? ఫస్ట్ టైం కాళేశ్వరం సంబంధించిన వ్యవహారంలో ఈడీ ఎంటర్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు కేవలం కాళేశ్వరం సంబంధించిన ఇంజనీర్ల అవినీతి ఏదైతే దాదాపుగా 3 కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాటిపైన ఏసీబీ లోకల్ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసింది. కానీ మొదటిసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులోకి ఎంటర్ కాబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అనేక రకాలుగా డబ్బులు సంపాదించి వివిధ రూపాల్లో అనేక ఆస్తులు సంపాదించినటువంటి ఈ అవినీతి ఇంజనీర్లపైన ఈడీ ఫోకస్ చేయబోతుంది. ఈడీ కేసు రిజిస్టర్ చేయడానికి సిద్ధమైంది. ఈడీ ఎంట్రీ కాళేశ్వరం దాంట్లో స్టార్ట్ అయింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హరిరామ్ నాయక్ కావచ్చు, మురళీధర్ రావు కావచ్చు, నూనె శ్రీధర్, ఈ 3 అధికారులకు సంబంధించినటువంటి అవినీతి మొత్తం సమాచారం అంతా కూడా వాళ్ళు ఎంత మేరకు సంపాదించారు, ఆ డబ్బులకు సంబంధించిన వివరాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు, ఈ కేసు వివరాలు తమకు ఇవ్వాలంటూ ఏసీబీకి ఈడీ లేఖ రాయబోతుంది. ఫస్ట్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ కేసులోకి వస్తున్న నేపథ్యంలో దీంతో అనేక సంచలనం. ఎందుకంటే ప్రధానంగా చీటి మురళీధర్ రావు ఇంట్లో సెర్చెస్ చేసిన సమయంలో ఆయన కొడుకు అభిషేక్ రావు కంపెనీలోకి ప్రభుత్వానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డబ్బులు, అది కాంట్రాక్టర్కి చెల్లించాల్సిన డబ్బులు కావచ్చు, లేదంటే ప్రాజెక్ట్ సంబంధించిన డైరెక్ట్ డబ్బుని కొడుకు కంపెనీలోకి మళ్లించడం. దాంతోపాటు నూనె శ్రీధర్ ఆయన కొడుకు పెళ్లిని థాయిలాండ్లో చేశాడు. అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించాడు. విదేశాల్లో 2 స్పెషల్ ఫ్లైట్లు తీసుకొని పోయి అక్కడ వివాహం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగిందన్న అనే ప్రూఫ్స్ అన్ని కూడా క్లారిటీగా వస్తున్నాయి. కాబట్టి సో దీనిపైన ఈడీ ఫోకస్ చేయాలి, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నిర్ణయించింది. కాళేశ్వరం సంబంధించిన అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో ఈడీ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు కీలకం కానుంది. ఎందుకంటే ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో 100 కోట్ల ఆస్తులు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందా, జరిగితే ఏ స్థాయిలో జరిగింది, ఈ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ మాత్రం ఈడీ చేయలేదు. దానికి సంబంధించిన వివరాలు ఏసీబీ ఇవ్వాలంటూ లేఖనైతే ఈడీ రాయబోతుంది. రైట్ విజయ్.